మరేంటి డాన్స్ ఈసారి వెనక చేస్తావా ముందు చేస్తావా వినాయకుడికి? ముందే చేస్తాం అక్క. ఎప్పుడు మీరుంటున్న ఏరియాలో ఎట్లా ఉంటుంది ఆ పండగ వాతావరణం అంతా? ఫస్ట్ పూజ చేస్తాం. పూజ చేసే సమయంలో మాకు మంత్రాలు అర్థం కావు, అలా వెళ్తాం. ఫుట్బాల్ వాలీబాల్ ఏదో ఒకటి ఆడతాం. పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు ఉంటాయి. మంచి విషయానికి వచ్చు. మీ ఇంట్లో ప్రసాదాలు చేస్తారా మరి? ఎన్ని టైప్స్, వెరైటీస్? పాయసం, పులిహోర, అంతే 3. మరి ఉండ్రాళ్ళు, బెల్లం తాలికలు? ఉండ్రాలంటే ఆయనకి ఇష్టమైన స్వీట్స్ గురు. ఆల్మోస్ట్ అన్ని ఇళ్లలో చేస్తారు. మోదక్. మోదక దాన్ని ఉండ్రాలంటారా? ఉండ్రాళ్ళని అంటారు. ఇదొకటి అదొకటి వేరే వెరైటీ. సో ఇవన్నీ మనం చేయమాట. ఎప్పుడు తినలే? ఈసారి నువ్వు ఖచ్చితంగా టేస్ట్ చెయ్యి. నేను చెప్పానని చెప్పి అవసరమైతే యూట్యూబ్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ చూసి అమ్మని చేయమని చెప్పు. నువ్వు ఖచ్చితంగా బెల్లం తాలికలు టేస్ట్ చేయి, లేదా పాల తాలికలు టేస్ట్ చేయి. ఉండ్రాళ్ళు ఓకే నీకు కుదరదులే. ఇడ్లీ ఉంటుంది కదా, అలాగే ఇంచుమించు ఆ టేస్ట్తో ఉంటుంది అన్నమాట. మోదకులు నేను కూడా టేస్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఉంది. చివర్లో మనం తిని తెలుసుకుందాం దాని రుచి ఎలా ఉంటుందో. సో ఫైనల్లీ మీ ఫ్రెండ్స్ తోటి నువ్వు చేసుకునే పండగల్లో నాకు తెలిసి హోలీ, వినాయక చవితి, అమ్మవారి నవరాత్రులు ఇవన్నీ కూడా కొంచెం అలా ఉంటాయి. నీకేది బాగా ఇష్టం? దీపావళి. నేను అది మిస్ అయిపోయాను. ఓకే, దీపావళి. దాంట్లో ఏం కాల్చడానికి నచ్చుతుంది? చిన్నవి రెడ్ కలర్ ఉంటాయి కదా. ఆటం బామ్మ. ఆటమ్మ నీకు అలా ఇది రెడ్ కలర్ చిన్నవి మిర్చి పటాక. ఓకే, 1000 వాలా 2000 వాలా కైండ్ ఆఫ్. ఇవి 1000 వాళ్ళ తీసుకుంటా. అవన్నీ దారం ఇప్పేస్తా. విడిగానే కొనుక్కోవచ్చు కదా నువ్వు. విడిగా కొనుక్కుంటే తక్కువ వస్తాయి అక్క. ఓకే ఫైన్. అవి తీసుకుంటాం. 1000 వాళ్ళలో గట్టికి వెళ్తాయి. తీసుకున్నామా వేసేసినామా. ఉన్నాడండి దేవాంతకుడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు పిల్లలు. అందుకే స్కిట్లో ఇంతలాగా పెట్టరేగిపోతున్నాడు పిల్లోడు. ఓకే గుడ్. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ని ఏమైనా మోటివేట్ చేస్తున్నావా ఈ దీంట్లోకి? అసలు నీవు ఈ డ్రామా జూనియర్స్కి ఎలా వచ్చావు? ఎవరు నిన్ను ప్రోత్సహించి పంపించారు అది చెప్పు. మమ్మీ. ఎలా తెలిసింది ఆవిడికి? అంటే టీవీలో వచ్చింది. సారీ గురు, ఆడిషన్ ఎలా వచ్చిందని అడగట్లేదు, నువ్వు చేయగలవని ఆవిడకి ఎందుకు అనిపించింది అని అడుగుతున్నా. అచ్చా, అంటే నాకు ఆల్రెడీ మండల్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మోనో యాక్షన్లో. ఓకే. అది వచ్చిన తర్వాత డ్రామా జూనియర్స్ ఆడిషన్ది పాంప్లెట్ వచ్చింది. దాని తర్వాత మమ్మీ తీసుకెళ్ళింది. సెలెక్ట్ అయ్యా. మామూలుగా ఉంటుంది. మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ వెళ్ళి ఫైనల్. అది ఫైనల్ దానిలో సెలెక్ట్ అయితే ఇంకా మాకు ఇటు ప్రాక్టీస్కి వెళ్ళిపోతాం. అయితే అక్కడ మా మమ్మీ ఉండి 2 సార్లు వస్తే చాలన్నది. పోయినాం, చేసినాం. దాని తర్వాత సెలెక్ట్ అయినా. మమ్మీ దగ్గరికి వచ్చి మా సెలెక్ట్ అయినా అంటే జోక్ బాగుంది అన్నయ్యకి చెప్పండి. నిజంగానే సెలెక్ట్ అయినామా అంటే పదరా ఇంటికి పదా, నీకు అర్జెంటుగా దిష్టి తీసేయాలి. దాని తర్వాత మళ్ళీ క్వాలిఫై అయ్యి ఫైనల్స్కి వచ్చిన తర్వాత మమ్మీ ఈజ్ వెరీ హ్యాపీ కదా. మరి తనే నిన్ను గుర్తించింది, తీసుకెళ్ళింది. మరి అన్నయ్య లేడు కదా డ్రామా జూనియర్స్లో, నిన్ను చూసి ఏమైనా కొంచెం జెలస్ ఫీల్ అవుతాడా? అన్నయ్య ప్రాక్టీసెస్కి వస్తాడు, ప్రాక్టీస్లకి, షెడ్యూల్స్కి. ఓకే. మరి నువ్వు ఎప్పుడైనా ఎంకరేజ్ చేయాల్సింది కదా, దా అన్నయ్య మన ఇద్దరు కలిసి తినేద్దామని చెప్పా. ఆల్రెడీ ఒక స్కిట్లో క్లోజప్ పడకుండా వచ్చాడు. అదేంటది? క్లోజప్ పడకుండా వచ్చాడు అంటే తనకి లీస్ట్ ఇంట్రెస్టా లేకపోతే? మా అన్నకి యాక్టర్ అవ్వాలని లేదక్క. నీకుంది, నీకు బ్రైట్ ఫ్యూచర్ కూడా ఉంది నాకు కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ చాలా మందికి కూడా తెలుస్తోంది. సో కొన్ని రోజుల తర్వాత నువ్వు అనుకున్న ఈ 7 years 9 years స్కెడ్యూల్ తర్వాత వన్ ఫైన్ డే ది హీరో లోహిత్ అని వెండితెర మీద నీ పేరు చూసుకున్నావు ఒక రోజు. అప్పుడు నీ ఫీల్ ఏంటి? ఇప్పుడే చెప్పు నాకు. అప్పుడు నేను కలుస్తాను లేదు తెలియదు. అప్పుడు ఫీలింగ్ ఇప్పుడే లేదు. మరి నేను అప్పుడు ఫీల్డ్లో ఉంటానో లేదో తెలియదు కదా, అందుకని ఇప్పుడే కావాలి నాకు. అప్పుడు ఏముంది, హ్యాపీ అవుతా, ప్రౌడ్. పోవాయి ప్రతిదానికి ఉత్తి హ్యాపీ అవుతా అంటే ఎలా కుదురుతుంది? ఎక్స్ప్రెస్ చేయి. ఎక్స్ప్రెస్ చేయాలి అక్క. ఫస్ట్ పాయింట్, ఫ్యూచర్లో ప్రెసెంట్కి తీసుకురావడం కష్టం. మళ్ళీ ఇంకా ఎక్స్ప్రెస్ చేయండి, నేనేం చెప్తాను అక్క. అప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయవా నువ్వు? నేను చెప్తాను నువ్వు ఎలా ఉంటావు. హీరో రోహిత్ అని పడుతుంది కదా అనుకుంటావు. ఇన్సైడ్ ద హార్ట్ మ్యూజిక్, అంతేనా?
ఇదైతే చేస్తావు కదా, ఇలా చెప్పొచ్చు మరి నువ్వు. చలో, ఈ వినాయక చవితి నాకైతే బాగా జరిగింది. నీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. బెటర్ మనం ఒక రోజంతా స్కెడ్యూల్ చేసుకుని స్కెడ్యూల్కి సంబంధం లేకుండా కబుర్లు చెప్తున్నాం. ఏమంటావు? ఓకే అక్క. లోహిత్ మరి నిన్నైతే నీలో యాక్టర్ ఉన్నాడని అమ్మ గుర్తించింది, ఎంకరేజ్ చేసింది. మరి డాడీ ఎలా ఒప్పుకున్నారు? డాడీ ఒప్పుకున్నారు, షెడ్యూల్కి పంపిస్తూ ఉన్నారు డైలీ. ఆటో బుక్ చేయడం అవన్నీ డాడీ చూసుకున్నారు. అంటే ఆయనకు కూడా ఇష్టమేనా నువ్వు యాక్టర్ అవటం? ఎక్కడా నీకు అడ్డంకులేం లేవు, స్మూత్ వే, రైట్? దట్స్ కూల్. మరి ఈ ఏడాది వినాయక చవితికి మనం పూజ చేసుకున్నాం, స్వామివారు ఇక్కడే ఉన్నారు. ఏదైనా గట్టిగా కోరుకో, నాకు కూడా వినపడాలి కదా. అంటే కోరికలు బయటికి చెప్పొద్దు. చెప్పచ్చు, నేను ఎవ్వరికి చెప్పను. సరే, దానం చేసామని ఇలాంటి గొప్ప గొప్పవి చెప్పొద్దు ఎవరికి. శభాష్. దానం చేసామని కుడి చేతితో చేస్తే ఎడం చేతికి కూడా తెలియకూడదు. చాలా మంచి సేయింగ్. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు నీకు? అంటే దానం గురించి అయితే మా స్కిట్లు వచ్చింది. దేవుడి గురించి? దేవుడి గురించి మమ్మీ చెప్తూ ఉంటుంది. సో మొత్తానికి అమ్మ చెప్తుంది నీకు, అందువల్ల తెలిసింది. సరే, నువ్వు కోరుకో మరి అయితే. కూల్. నా గురించి కూడా అసలు గుంజీళ్ళు తీయాలి తెలుసా? వద్దులే, తర్వాత తీసుకుందు కానీ చెప్పాను అంతే. ఏదో తెలిసిన జ్ఞానం కొంచెం పంచుదామని. నేను వెళ్ళి నా సమాం వాళ్ళతో చెప్తే ఎవరు వినరు కదా, నీ వాళ్ళనే వెతుక్కొని చూసి చెప్పాలి. సో ఈసారి గుంజీళ్ళు కూడా తీయి, ఆయనకు బాగా నచ్చుతుందట. ఆ తర్వాత మొట్టికాయలు వేసుకో, ఇంకా బాగా నచ్చుతుందంట. బెటర్ నువ్వు పాటలు కూడా ప్రాక్టీస్ చేసేయి, కూర్చొని నెక్స్ట్ టైం అలా ప్లాన్ చేద్దాం. ఏమంటావు? ఏ పాటతో వస్తావు? ఆల్రెడీ వచ్చానక్క. అయితే పాడు మరి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీశాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. అంతే అక్క. బాగా పాడావు. యాక్చువల్లీ నువ్వు దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. కర్ణాటక వోకల్ ఫస్ట్ ఇయర్ అక్క. సక్సెస్ తమ్ముడు. థర్డ్ ఇయర్. మరి ఇంకనే అయితే నెక్స్ట్ నిన్ను సింగర్గా చూడొచ్చు, ఆల్రెడీ డాన్సర్గా చూడొచ్చు, ఆర్టిస్ట్గా చూడొచ్చు, చాలా ఉన్నాయి. అయినా ఆర్టిస్ట్కి ఇవన్నీ కావాలి రావాలిలే, కాబట్టి ఏం పర్వాలేదు. నువ్వు బాగా ప్రాక్టీస్ చెయ్యి, అన్ని దాంట్లో కూడా నువ్వు ప్రవేశమే కాదు ప్రావీణ్యం కూడా సంపాదించాలి. ఓకేనా? విష్ యూ ఆల్ ద సక్సెస్. మరి నెక్స్ట్ ఇయర్ కూడా కలుద్దామా కబుర్లు చెప్పుకోవడానికి? ఈ లోపు ఏమైనా మళ్ళీ వస్తావా? వస్తాక్క. అయితే సరే, ఇంకేదన్నా పండక్కి కానీ ఇంకేదైనా విశేషమైన రోజు కానీ ఇలాగే కూర్చొని బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం. ఏమంటావు? ఓకే అక్క. సో అదన్నమాట లోహిత్ తోటి చిట్ చాట్. బోల్డ్ కబుర్లు చెప్తున్నాడు. ఇంత చిన్న పిల్లోడే స్కిట్లే చేస్తాడు అనుకున్నాను, కానీ విజన్ థాట్స్ అన్నీ కూడా బాగున్నాయి. నిజంగా ఇవి కదా పిల్లలకి నేర్పించాల్సింది అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది? నచ్చింది కదా? మీకు నచ్చిందని ఆశిస్తూ నమస్తే. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.